దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి. కుడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి ఉన్నతమైన నామం బట్టి మీ అందరికీ నా శుభాలను తెలియజేస్తూ ఉన్నాను. ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవాతి దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు పాటల ద్వారా దేవుణ్ణి ఘనపరిచాము, ఆయన ఆరాధించాము, వాక్యంలోకి వెళ్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ధ్యాస, మీ ఆశ దేవుని వాక్యం మీద ఉంచాలని దైవజనుడికి మీ అందరికీ ప్రకటిస్తూ ఉన్నాను. బైబిల్ అందరు తీసుకొచ్చారా? మంచిది. బైబిల్ తెరవండి. కీర్తనలు 84వ కీర్తన 10వ వచనాన్ని ధ్యానించుకుందాం. కీర్తనలు 84వ కీర్తన 10వ వచనాన్ని ధ్యానించుకుందాం. ప్రతి ఒక్కరు తీయండి. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఈ మాట నాతో చెప్పండి. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. దేవునికి బిగ్గరగా హల్లెలూయా. ఈ కీర్తన ఎవరు రాశారంటే కోరాహు కుమారులు రాశారని అక్కడ మనం పైన ఉంటుంది. కోరాహు అతను ఏం చేశాడంటే దేవునికి విరోధముగా తిరగబడటం వలన అతను బైబిల్ గ్రంథంలో లేఖనాలు చూసినట్లయితే దేవుని ఉగ్రతకు లోనే చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అతని యొక్క కుమారులు ఉన్నారు. అతని కుమారులు అయితే తండ్రి ఏదో పెడదావన పడ్డాడని, తండ్రి యొక్క ఉద్దేశాలు చొప్పున నడవకోకుండా దేవునికి విధేయత చూపించి దేవుని ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని సన్నిధిలో వాళ్ళు దాచపడ్డారు. అయితే వాళ్ళు రాసినటువంటి కీర్తనే ఈ 41వ కీర్తన. దేవుడు ఎంత బహుగా వాళ్ళని వాడుకున్నాడంటే తండ్రి బాటలో ఎల్లా. ఈ రోజున తండ్రి ఏదో చేస్తున్నాడని చాలామంది కుమారులు ఇంట్లో తండ్రిని పోలి నడుస్తూ ఉంటారు. మీరు అది చేస్తే తప్పేంటి, నేను కూడా అది చేస్తానని. ఆ విధంగా అయితే కోరాహు తప్పు చేసినప్పటికీ కూడా, దేవుని ఉగ్రత వచ్చినప్పటికీ కూడా కుమారులు అయితే తండ్రి బాటలో నడవలేదు. కాబట్టి దేవుడు బహుబలంగా వాళ్ళని వాడుకున్నట్లుగా చూస్తూ ఉన్నాము. చక్కటి కీర్తనలు వారు రాసినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం కీర్తనలో ధ్యానించినప్పుడు మనకి తెలుస్తూ ఉంటాయి. కీర్తనలు అంటే అప్పట్లో కీర్తనలు అంటే ఏంటి? పాటలు, అంతేనా? కీర్తన అంటే పాటలు. అప్పట్లో పాడుకునే వాళ్ళు, కీర్తనలన్నీ కూడా పాడుకునేవాళ్ళు. ఆ రాగాలేంటో ఎలా పాడేవాళ్ళో మనకి తెలియదు. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే వాటిని ధ్యానించుకుంటున్నాం, చదువుకుంటున్నాం. తెలిస్తే మనం కూడా పాడుకుంటాం. కానీ ఈ కీర్తనలన్నీ అప్పుడు పాడారు వాళ్ళందరూ కూడా. అయితే ఇప్పుడు మనము ధ్యానించుకుంటాం. అనేకమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సత్యాలు, ఒక వ్యక్తి మనుగడకు కావాల్సినటువంటి అనేకమైనటువంటి విషయాలు ఈ కీర్తనలో పొందుపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడికి వచ్చేప్పటికీ కోరాహు కుమారులు రాసినటువంటి కీర్తనలో నీ ఆలయంలో ప్రభువా ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టము. 1000 దినాలు ఎక్కడో నాకు ఇష్టమైనటువంటి ప్రాంతంలో ఒక 1000 దినాలు గడిపినటువంటి ఆ దినాలు నీ ఆలయంలో ఒక్క దినం గడిపితే చాలు, అది ఈక్వల్, సమానము అని చెప్పేసి చెప్తా ఉన్నారు. దేవుని యొక్క ఆలయము అని చెప్తా ఉన్నారు. ఆ రోజున ఈ వాక్యము, ఈ కీర్తనలు రాసినప్పుడు కోరహ కుమారులు, దేవుని యొక్క మందిరం లేదు. అప్పుడు సొలొమోను కట్టినటువంటి మందిరం లేదు. అవునా? సొలొమోను కట్టినటువంటి మందిరం లేదు. మరి ఏముందంటే ప్రత్యక్ష గుడారం ఉంది. ఆ దినాల్లో ప్రత్యక్ష గుడారం ఉంది. దేవాతి దేవుడు తన ప్రజల మధ్య నివసించటానికి గాను ఆయన ఎన్నుకున్నటువంటి ఆ స్థలాన్ని ప్రత్యక్ష గుడారము, ఆ గుడారం వేసుకుని అక్కడ దేవుడు వారి మధ్య నివసించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆ ఆలయాన్ని, లేదంటే ఆవరణాన్ని ఏదైతే ఉందో ఆ ఆవరణంలో నేను గడుపుతాను ప్రభువా అని చెప్పేసి కోరహ కుమారులు రాసినట్టుగా చూస్తూ ఉన్నాము. ఆ ఆవరణం అంటే ఏంటి అని ఆలోచిస్తే చుట్టూ ఫినిషింగ్ వేసేసి ఉన్నటువంటి స్థలం ఏదైతే ఉంటుందో కదా. మనము ఇల్లు కట్టినప్పుడు ఒక స్థలం ఉందంటే చుట్టూ ఏం చేస్తాం? మనం గోడ కట్టేస్తాం. దానికి సరిహద్దు ఏదైతే ఉందో ఆ సరిహద్దు చుట్టూ ఒక గోడ నిర్మిస్తాం. దాన్ని
అవునా, ఫినిషింగ్ వేసేస్తాం చుట్టూ. ఆ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాన్ని చుట్టూ గోడ కట్టేసి, పహారీ కట్టేసి, ఆ మధ్యలో ఉన్నటువంటి ఆవరణంలో ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ స్థలాన్ని, ఆ ప్రాంతాన్ని ఆవరణం అని పిలుస్తారు. ఇక్కడ కోరహ కుమారులు అదే చెప్తా ఉన్నారు, నీ ఆవరణంలో అని అంటూ ఉన్నారు. కారణం ఏంటంటే చుట్టూ ఫినిషింగ్ ఉందనుకోండి, చుట్టూ సరిహద్దు ఉందనుకోండి, చుట్టూ గోడ ఉందనుకోండి, శత్రువులు లోపలికి వచ్చే అవకాశం ఉండదు. అవునా, ఎవరు పడితే వాళ్ళు, బయట ఉన్నటువంటి వాళ్ళు లోపలికి వచ్చేటువంటి ప్రమాదం ఉండదు. ఏమీ లేకపోతే ఇష్టానుసారంగా వచ్చేటువంటి వాళ్ళు తిరుగుతూ ఉంటారు. కానీ చుట్టూ గనక గోడ ఉంటే అక్కడేముందంటే భద్రత ఉంది. అదే చెప్తున్నారు, ప్రభువా నీ ఆలయములో నేను గడుపుతాను. కారణం ఏంటి తెలుసా? నీ ఆలయములో మాకు భద్రత ఉంది, నీ ఆలయంలో మాకు క్షేమం ఉంది, నీ ఆలయంలో మాకు నెమ్మది ఉంది ప్రభువా. కాబట్టి ఒక్క దినము నీ ఆవరణములో గడపటం మాకు 1000 దినాల కంటే శ్రేష్టము అని అక్కడ రాసినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియులారా, గమనించండి, వాస్తవంగా మనం మాట్లాడుకోవాలంటే ఏ ఒక్కరు కూడా దేవుని యొక్క ఆవరణములోకి రావటానికి అర్హత ఉందా? లేదు. మనకి దేవుని ఆవరణంలోకి వచ్చాం. మనం దేవుని ఆవరణంలోకి రావటానికి మన అర్హత ఉందంటే లేదనే చెప్పాలా. ఎందుకంటే మనం చేసినటువంటి పాపం ఏదైతే ఉందో దేవునికి మనకు మధ్యగా అడ్డుగోడగా నిలిచింది. మన పాపమే దేవుడి నుంచి మనల్ని ఎడబాటు చేసినటువంటి సందర్భం. కారణం ఏంటంటే ఆయన పాపరహితుడు, పరిశుద్ధుడు, పాపం ఎరిగినటువంటి దేవుడు. కాబట్టి మనం చేసినటువంటి పాపము దేవునికి మనకి ఒక అడ్డుగోడగా నిలిచింది. ఆయన ఆవరణంలోకి మనకు రావటానికి ఎలాంటి అర్హత లేదు. దాన్నే దేవుడు చెప్తూ అంటాడు యెషయా గ్రంథంలో. ఈ మాటనే ఆయన ఇంకా బలపడుతూ ఒక మాట చెప్తా ఉన్నాడు. యెషయా గ్రంథం తిండి, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. త్వరగా చదివితే నేను త్వరగా క్లోజ్ చేస్తాను. యెషయా గ్రంథము తీసినటువంటి వాళ్ళు ఎవరైనా 12వ వచనం, 1వ అధ్యాయం 12వ వచనం. ఇదిగో ప్రభు చెప్తా ఉన్నాడు, నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములో త్రొక్కుటకు. చెప్పండి, మిమ్మల్ని రమ్మన్న వాళ్ళు ఎవడు? నా ఆవరణం తొక్కటానికి మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడో? ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడు చెప్తా ఉన్నాడు. కొంచెం కఠినంగానే ఉంది కదా మాట, చాలా కఠినంగా ఉంది. మనసు జీర్ణించుకోలేనటువంటి మాట ప్రభు చెప్తా ఉన్నాడు. నా ఆవరణము తొక్కటానికి మిమ్మల్ని రమ్మన్నది ఎవరో? ప్రజలందరూ కూడా ఆ పై వచనంలో దేవుడు అంత కఠినంగా మాట్లాడటానికి కారణం ఏంటంటే దేవునికి వాళ్ళు విధేయత చూపించుకోకుండా తిరుగుబాటు చేస్తున్నటువంటి ప్రజలు. అందుకనే దేవుడు చెప్తున్నాడు, ఆకాశము ఆలకించుము, భూమి చెవి ఎగ్గుము. నేను నా పిల్లలను పెంచి పెద్ద చేస్తే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? నాకు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. జ్ఞానం లేనటువంటి వారుగా తయారైపోయారు. విధేయత చూపించట్లేదని ప్రభు చెప్తున్నటువంటి మాట అక్కడ. గాడిద తన సొంత దొడ్డుని ఎరుగును, ఎద్దు తన కామందును ఎరుగుతుంది, కానీ ఈ ప్రజలు మాత్రం నన్ను ఎరగట్లేదు. అందుకని ప్రభు చెప్తా ఉన్నాడు, ఈ రోజున చాలామంది యజమానుడు ఎవరో ఎరగలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. పశువులైనా జంతువులైనా తన యజమానుడు ఎవరో ఎరుగుతూ ఉన్నాయి, వాళ్ళ స్వరాలు వింటూ ఉన్నాయి, వాళ్ళకి లోబడుతూ ఉన్నాయి. కానీ పశువులైన, నోరు లేనటువంటి పశువులైన యజమానుని ఎరుగుతూ ఉన్నాయి. కానీ ఈ రోజున జనులందరూ, మనుషులు ఎవరో వారిని సృష్టించారో, సృష్టికర్త ఎవరో, మా యజమానుడు ఎవరో, మా నాయకుడు ఎవరో, మా దేవుడు ఎవరో అన్న విషయాన్ని గమనించలేనటువంటి పరిస్థితులు ఈ రోజున ఉన్నారు. అది ప్రభు బాధపడుతూ ఉన్నారు. చాలామంది గుంపులు నేను చెప్తా ఉంటాను, కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే దేవుడు లేడని చెప్పేసి ఇష్టానుసారంగా తిరుగుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. దేవుడు లేడండి అన్నట్టుగా. ఎందుకు? దేవుడు ఉన్నాడని ఒప్పుకుంటే వారు దేవుడు చెప్పినట్టుగా వినాలి.
దేవుని యొక్క ఆజ్ఞలు పాటించాలి. అదంతా మనకెందుకు, అసలు దేవుడు లేడంటే పోలా, నా ఇష్టానుసారంగా నేను బతకొచ్చు అన్నటువంటి మూర్ఖ బుద్ధితో తిరిగేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటే, కొంతమంది ఏ దేవుడినైనా సరే, దేవుళ్ళు చాలామంది ఉన్నారు, ఏ దేవుణ్ణి ఆరాధించినా ఆరాధన అంతా ఆయనకే అండి వెళ్ళేది. ఆ దేవుళ్ళు చాలామంది ఉన్నారు, దేవుళ్ళందరూ ఒకటే కదండి, ఏ దేవుని మనం ఆరాధించిన ఆరాధన ఆయనకే కదండి వెళ్ళేది అన్నట్టుగా కొంతమంది అందరూ ఒకటే, విశాలమైనటువంటి హృదయంతో చాలామంది చెప్తూ ఉంటారు, అందరూ ఒకటే, ఎవరిని ఆరాధించినా ఆయనకే వెళ్తుందండి ఆరాధన అన్నట్టుగా చాలామంది వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తున్నటువంటి వాళ్ళు. మరి కొంతమంది సృష్టిని ఆరాధిస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు. ఈ సృష్టిలోనే ఉన్నాడు దేవుడు అని చెప్పేసి సృష్టిని ఆరాధిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీరందరినీ నేను ఒక మాట చెప్తాను, దేవుడు సృష్టింపబడినటువంటి వాడు కాదు, తమ చేతులతో సృష్టించినటువంటి వాడు దేవుడు కాదు, కానీ మనలో సృష్టించినటువంటి వాడు మాత్రమే మనకి దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మనలో సృష్టించినటువంటి దేవుడు, ఈ రోజున బైబిల్ సెలవిస్తూ ఉంది, ఆయన మనలను సృష్టించాడు. అంతేగాని అనంతుడైనటువంటి దేవుణ్ణి, అపరిమితమైనటువంటి దేవుణ్ణి, పట్టరానటువంటి దేవుణ్ణి, అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవుణ్ణి ఒక చిన్న విగ్రహముగా నీ చేతులతో తయారు చేసి ఆరాధిస్తున్నావే, ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? అవడు. నిన్ను నన్ను సృష్టించినటువంటి సృష్టికర్తే, నిన్ను నన్ను సమస్తమును నిర్మించినటువంటి దేవాతి దేవుడే, ఆయనే మాత్రమే మనం ఆరాధించేటువంటి దేవుడు. మనం చాలా గర్వంగా చెప్పుకోవచ్చు, క్రైస్తవులుగా, విశ్వాసులుగా మేము ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎవరో తెలుసా? మమ్మల్ని సృష్టించినటువంటి సృష్టికర్త. మేము మా చేతులతో మేము తయారు చేసుకున్నవాడు కాదు, మేము ఆరాధిస్తున్నటువంటి దేవుడు. ఆయనే మమ్మల్ని తయారు చేశాడు, ఆయనే మమ్మల్ని నిర్మించాడు. అది క్రైస్తవులకు ఉన్నటువంటి గొప్ప నిరీక్షణ. నిరీక్షణ అంటే బైబిల్ సెలవిస్తూ ఉంది, ఆయన సృష్టికర్త. యజమాన్ని మరిచిపోయి నువ్వు ఇంకేవేవో ఆరాధిస్తున్నావు, పరుగులెత్తుతూ ఉన్నావు కదా. వారిని ఉద్దేశించే దేవుడు చెప్తా ఉన్నాడు, అసలు నీవు నా ఆలయమును తొక్కడానికి నిన్ను ఎవరు రమ్మన్నాడు అంటే అన్నాడు దేవుడు. బహుశా కోరాహ కుమారులు, ప్రభువా నీ ఆలయములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కన్నా శ్రేష్టమైన ఆ మాటను చెప్పటానికి తెగించారంటే కారణం, వాళ్ళు దేవుని ఆలయంలోకి ఏ విధంగా వచ్చారు, అర్హత లేనటువంటి మాకు అర్హత ఏ విధంగా వచ్చింది అని కనుక ఆలోచించగలిగితే 141వ కీర్తన తీయండి. 141వ కీర్తన 2వ వచనములో చక్కటి మాట అక్కడ ఉంది. భక్తులు రాసినటువంటి చక్కటి మాట. కీర్తనలు 141వ కీర్తన 2వ వచనాన్ని, అర్హత లేనటువంటి మనకి అర్హత ఎలా వచ్చింది? మా ప్రార్థన ధూపము వలెను నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యముగాను నీ దృష్టికి అంగీకారములుగా ఉన్నాయి ప్రభువా అని ఇక్కడ దైవజనుడు రాస్తూ ఉన్నాడు. మా ప్రార్థన ఎలా ఉందంట? మా ప్రార్థన అక్కడ చదువమ్మా. మా ప్రార్థన ధూపం వలె, నీ సన్నిధికి ధూపం వలె ఉంది. వెంటనే అందించాలా? మా ప్రార్థన నీ సన్నిధికి ధూపం వలె ఉంది. మనం చేసే ప్రార్థన ఎలా ఉండాలంట? ధూపం వలె ఉండాలి. రెండోది చెప్తున్నాడు, నేను చేతులెత్తగా సాయంకాలపు నైవేద్యం వలె అది ఉంది. నైవేద్యము అన్నాడు. నేను చేతులెత్తుట అది ఎలా ఉందంట? సాయంకాలపు నైవేద్యం అనేటువంటి మాటని ఆలకించండి, జాగ్రత్తగా పరిశీలించండి. నైవేద్యము. చాలామంది ఏం చేస్తారంటే, వాళ్ళు నమ్ముతున్నటువంటి దేవునికి నైవేద్యాలు తెస్తారు. నైవేద్యం అంటే ఏంటంటే, దేవునికి ఇష్టమైనటువంటి వాటిని, పిండి పదార్థాలే కానివ్వండి, ఒక ఫలమే కానివ్వండి, ఒక పండే కానీ, ఒక పువ్వే కానివ్వండి, ఏదైతే ఉందో వాటిని తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టి నమస్కారం చేసి వాళ్ళకు ఉన్నటువంటి సమస్తమును సమర్పించుకుంటూ ఉంటారు. దేవుడికి ఇది ఇష్టమండి,
ఈ దేవుడికి ఇది ఇష్టం అండి అని వాళ్ళు చదువుతున్నటువంటి గ్రంథాలు ఏదైతే ఉన్నాయో ఆ గ్రంథాలని పరిశీలించి, ఇదిగో పలానా దేవుడికి పలాందంటే బాగా ఇష్టమో, పలానా దేవుడికి దద్దోజనం అంటే చాలా ఇష్టమో, పలానా దేవునికి పులిహార అంటే చాలా ఇష్టమో, ఒకరికి చక్కెర పొంగల్ అంటే ఇష్టమో, ఒకరికి ఇంకేయో లడ్డులు అంటే ఇష్టమో, ఒకరికంట గన్నేరు పప్పు అంటే బాగా ఇష్టం అంట. నిజం. ఆ గన్నేరు పప్పును కూడా తీసుకొచ్చి జాగ్రత్తగా ఎతికి ఎక్కడుందో ఇది, ఎందుకంటే ఈ దేవుడికి చాలా ఇష్టం అని చెప్పేసి ఎతికి తీసుకొచ్చేసి అక్కడ పెట్టేసి ఆ నైవేద్యాన్ని సమర్పిస్తూ ఉంటారు. జాగ్రత్త కాసుకుంటూ ఉంటారు. గవికిన ఎవరైనా పిల్లలు గవికినా తీసుకొచ్చి నోట్లో వేసుకుంటారేమో, సరాసరి అక్కడికి వెళ్ళిపోతారు, దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారు అని చెప్పేసి ఆ నైవేద్యాన్ని అక్కడ పెట్టి గన్నేరు పప్పును సాయంకాలం వరకు జాగ్రత్త కాసుకొని కూర్చుంటారు. ఇవన్నీ కూడా దేవుడికి, వాళ్ళు దేవునికి ఏవైతే నచ్చినవో అవన్నీ కూడా వాళ్ళు ఆ పదార్థాలన్నీ కూడా తీసుకొని వచ్చి దేవునికి నైవేద్యాన్ని ఇస్తూ ఉంటారు. అయితే ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడికి నైవేద్యం ఏంటి తెలుసా? పులిహార కాదు, చక్కెర పొంగళ్ళు కాదు, లేదంటే దద్దోజనము, ఇంకో లడ్డులు, మరొకటి కాదు. అయ్యా, నీకు నైవేద్యం ఏంటంటే, నేను చేతులెత్తి సాయంకాలము నీ వైపు చేతులెత్తితే నైవేద్యం. చేతులు ఎత్తటం అంటే ఏంటి తెలుసా? చేతులు ఎత్తటం అంటే ఏంటి? చాలామంది హల్లెలూయా అని చేతులు ఎత్తేస్తూ ఉంటారు. ఆరాధన చేసేటప్పుడు చేతులు ఎత్తి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాం. అంటే ఏంటో తెలుసా? ఎవరైనా వచ్చేసి ఒక పిస్తోల్ తీసుకొచ్చి మన దగ్గర తీసుకొచ్చి యువర్ అండర్ అరెస్ట్ అన్నాడు అనుకోండి, అప్పుడు, లేదంటే హ్యాండ్స్ అప్ అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు ఎదుటి వ్యక్తి? 2 చేతులు పైకి ఎత్తుతాడు. దానికి అర్థం ఏంటి తెలుసా? బాబు, నేను లొంగిపోయానయ్యా, నీకు సమస్తం నేను అర్పించుకుంటానన్నాక, ఇక నాకంటూ ఏం లేదు, నీకు సమర్పించేసుకున్నాను, నువ్వేం చేస్తే అది అన్నట్టుగా ఎదుటి వారికి లొంగిపోయినట్లుగా, తన్ను తాను లోబరుచుకున్నట్లుగా మనము దేవుని వైపు చేతులు ఎత్తటం అనేది ఏంటి తెలుసా? ప్రభువా, నేను నథింగ్, నాలో ఏం లేదు ప్రభువా, నన్ను నేను సంపూర్ణంగా నీకు అర్పించుకుంటున్నాను తండ్రి అని చెప్పేసి మనము చేతులు చాపి ఆయనకి మనము అప్పగించుకోవటం అనేది దేవునికి ఇష్టమైనటువంటి నైవేద్యం. దేనికి స్తోత్రం చెప్పండి. అంతేగాని దద్దోజనాలు, చక్కెర పొంగల్లో ఇలాంటివి కాదు. అర్థమైందా మీకు? భక్తులు అదే చెప్తాడు, నేను చేతులెత్తుట అనేది సాయంకాలము నైవేద్యం ప్రభువా. నా నైవేద్యం ఎందుకు అంటే, నీ కృప పొందటానికి నేను నీకు అర్పించుకుంటున్నాను, నేను సరెండర్ అయిపోతూ ఉన్నాను నీకు. నాలో ఏమి లేదు ప్రభువా, నాలో గొప్పతనం ఏ లేదు ప్రభువా. ఒక పాస్టర్ గారు ఒకరికి బాప్తీసం ఇస్తానికి రమ్మన్నాడంట. చాలామంది బాప్తీస్నాలు ఇస్తూ ఉన్నారు. అందరికీ ముంచేసి బాప్తీసం ఇస్తుంటే ఒక వ్యక్తి మాటికి చెయ్యి పైకెత్తున్నాడంట. ఒక చెయ్యి, బాబు ఆ చెయ్యి ఎందుకే పైకెత్తావు, అది కూడా ముంచు అంటే, నేను ముంచను అన్నాడంట. ముంచు, ఆ చెయ్యి కూడా ముంచాలి, మొత్తం ముంచను, నేను ముంచను పాస్టర్ గారు అంటున్నాడంట. మీరేం చేయండి, నేను మాటికి చెయ్యిని ముంచను. ఏంటి సంగతి అంటే, ఈ చేతితో ఒక పని ఉంది, మా ఇంటి పక్కన కొట్టాలా, ఎప్పటి నుంచో కాసుకొని ఉన్నా, ఆయన కొట్టిన తర్వాత అప్పుడు ముంచుతాయి చెయ్యి, అప్పటి వరకు నేను రెవెన్యూ తీర్చుకోవాలంటున్నాడంట. అసలు బాప్తిసం ఉంటేనే మొత్తం నువ్వు ముంచబడాలా, నీలో ఉన్నటువంటి ఆ కోపం అవన్నీ కూడా పోవాలా, అలాంటి పగలో ప్రతీకారాలు ఉండకూడదనే కదయ్యా ఈ బాప్తిసం ఇచ్చేది. మళ్ళీ నువ్వు పగతో వచ్చేసి నేను ముంచను అని చెప్పేసి అంటున్నావు, అసలు నువ్వు అర్హుడు కదా పో అన్నాడంట. ఈ రోజున చాలామంది కూడా అలాగే ఉన్నారు. చేతులు ఎత్తటం అంటే దేవునికి. అందుకని భక్తుడు అంటాడు, మీ శరీరాల్ని దేవునికి సజీవ యాగముగా సమర్పించండి. దేని స్తోత్రం కలుగునుగా. మన శరీరాలను దేవునికి సంపూర్ణంగా యాగముగా సమర్పించాలంట. ప్రభు, నాలో ఏమీ లేదు ప్రభు, అహంభావం, అతిక్రమం, లేదంటే కోపతాపాలు, పగలు, ప్రతీకారాలు ఇవేమీ లేవు ప్రభు. ఇదిగో నా శరీరానికి సంపూర్ణంగా యాగముగా నీకు సమర్పిస్తుంది. దేవుని దగ్గర ఆయన బలిపీఠం మీద నువ్వు సమర్పించుకోవాలి. ఏదైతే ఒక వ్యభిచారం కానీ, ఒక దొంగతనం కానీ, ఒక మోసం కానీ, ఒక అన్యాయం కానీ, ఒక అక్రమం కానీ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఆయన బలిపీఠం మీద పెట్టేసి, ప్రభువా ఐఎమ్ నథింగ్, నేనేం లేదు ప్రభా, నీకు లోబడుతున్నాను ప్రభువా, నా శరీరాన్ని సంపూర్ణంగా నీకు అర్పించుకుంటా ఉన్నాను అని నువ్వు చేతులెత్తినట్లయితే దేవుడు నీ నైవేద్యాన్ని ఆయన అంగీకరించి. మన నైవేద్యం ఏంటో తెలుసా? చేతులిచ్చి మనము అంగీకరించుకోవాలా. మనం ఏదో గొప్పవారమని దేవుని ఆవరణంలోకి మనము రాలేదు.
మన చదువులు, మన అందం, మన జాతి, మన వర్గం, మన మతం, మన కులాలు, మన ఆస్తి అంతస్తులు ఏవి కూడా ఈ లోకానుసారమైనటువంటి అధికారము, ఆధిపత్యం ఏది కూడా ప్రభు ఆవరణంలో రావటానికి ఉపయోగపడలేదు. కానీ దేవుని వైపు మనం చేతులెత్తటం వల్ల, హృదయపూర్వకంగా మనల్ని మనం దేవునికి సమర్పించుకోవటం వల్ల ఆ నైవేద్యం ఏది ఉందో ఆ నైవేద్యంతో కనుక ప్రభువు దగ్గరికి వచ్చే అవకాశాన్ని మనం కలిగి ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఆవరణంలోకి రప్పించడానికి అర్హత ఇచ్చాడు. ఆ మాటనే మనం నిర్ధారించుకోవాలంటే 96వ కీర్తన 8వ వచనంలో ఉంటుంది చూడండి, చక్కటి మాట. ఇదే మాటను నిర్ధారిస్తూ భక్తుడు చెప్తాడు. 96వ కీర్తన 8వ వచనం. ఈసారి చూడండి, 96వ కీర్తన 8వ వచనం. యెహోవా నామమునకు తగిన మహిమ. ఇదిగోండి, నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణములోకి రండి. దేవుని స్తోత్రం చెప్పండి. నైవేద్యం తీసుకొని ఆయన ఆవరణలోకి రండి. ఒకప్పుడు మనకి ఏది కూడా దేవుని ఆవరణంలోకి మనం అడుగు పెట్టడానికి అర్హత లేదు. ప్రభు చెప్పాడు, ఎవడు మిమ్మల్ని రమ్మన్నాడు అని ప్రభు చెప్తే అర్హత ఏ విధంగా ఉందంటే నైవేద్యము తీసుకొని దేవుని ఆలయంలోకి రండి. ఏంటి నైవేద్యం అంటే, ప్రభువా నేను చేతులెత్తటమే నీ వైపు సాయంకాలపు నైవేద్యం, నా ప్రార్థన నీకు ధూపమయ్యా అని చెప్పేసి భక్తుడు చెప్పినట్లుగా మన అర్హత ఆ విధంగా దేవుని ఆవరణంలోకి రావడానికి దేవుడు కృపనిచ్చాడు. వచ్చావా? నైవేద్యంతో వచ్చావా? నువ్వు ప్రభుకి అర్పించుకున్నావా? నీ జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టావా? ఇది మనం గమనించుకోవాలి. మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఈ దినాన. ఆ విధంగా గనక దేవుని ఆవరణంలోకి వచ్చినట్లయితే, ఆ విధంగా దేవుని ఆవరణంలోకి నేను వచ్చానని భక్తుడు చెప్తూ అర్హతను ఆ విధంగా నేను తీసుకొచ్చుకున్నాను ప్రభు అని చెప్తూ అంటాడు, ప్రభువాన్ని ఆలయములో ఒక దినము గడుపుట కంటే 1000 దినముల కన్నా శ్రేష్టం. ఇప్పుడు ప్రభు ఆవరణములోకి రావటం వల్ల, మనందరం దేవుని ఆవరణములోకి ఆ విధంగా రావటం వల్ల మనకు వచ్చే ప్రయోజనాలు ఏంటి? ఇది మనం గమనించాలి. దేవుని ఆలయంలో రావటం వల్ల ఎలాంటి దీవెనలు మనం పొందుకుంటాం? ఏమంటే శుక్రవారం రావాల్సి వస్తుంది, ఆదివారాలు రావాల్సి వస్తుంది. దేవుని ఆవరణం రావటం వల్ల నాకేంటండి ప్రయోజనం? ఇంట్లో ఉండి నేను భజన చేస్తే కుదరదా? ఇంట్లో ఉంచి ప్రార్థన చేసుకుంటూ కుదరదా? కొంతమంది చాలా విశాలమైనటువంటి హృదయం కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. దేవుడు మా హృదయంలో ఉన్నాడండి కాబట్టి ఇంకెందుకు అక్కడికే అన్నట్టుగా ఉంటారు. మూర్ఖ బుద్ధి, అది అనాలోచన. అయితే దేవుని ఆలయంలో నువ్వు ఉండటం వల్ల నీకు వచ్చేటువంటి దీవెనలు ఏంటనేది నేను త్వరగా కొన్ని విషయాలు చెప్పేసి ముగిస్తాను. జాగ్రత్తగా ఆలకించండి, నా వైపు మీ దృష్టి ఉంచండి. దేవుని ఆలయములో మనం ఉండటం అనేది, దేవుని సన్నిధిలో మనం రావటం వలన మనము వర్ధిల్లుతాము. దేవుని స్తోత్రం చెప్పండి. అదే మాట 92వ కీర్తన 4వ వచనం అనుకుంటా. చూడండి, 92వ కీర్తన 4వ వచనం అనుకుంటా. ఎందుకనగా యెహోవా 13వ వచనం, 92:13. ఇదిగోండి, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణలో ఏమవుతారంట? వర్ధిల్లుదురు. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వర్ధిల్లుతారు. అంతకుముందు ఉన్నటువంటి మాట, వారు దేవుని మందిరములో నాటబడినటువంటి వారే. దేవుని మందిరంలో ఏమవ్వాలంట? మనం నాటబడాలి. నాటబడ్డావా? దేవుని మందిరంలో నాటబడ్డారు. కొంతమందికి స్థిరత్వం ఉండదు. ఇక్కడ కాసేపు ఉంటారు, అక్కడ లోకంలో కాసేపు ఉంటారు, దేవుని మందిరంలో కాసేపు ఉంటారు. అలాంటి వాళ్ళని ఏమంటారంటే నాటబడినటువంటి వాళ్ళు కాదు. ఒక చెట్టు, మామిడి చెట్టుని తీసుకొచ్చి ఒక తోటలో నాటినప్పుడు అది మరొక ప్రాంతంలో నేను ఉంటానని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళి వేలుతో సహా పెకలించబడి మరొక స్థలంలో, ఆ తర్వాత మరొక స్థలంలో ఉంటే ఆ చెట్టు ఏమైపోద్ది? దాన్ని నాటబడినటువంటి పరిస్థితి అదంది కాదు, చచ్చిపోద్ది, నిండిపోద్ది, జీవం ఉండదు అందులో. చాలామంది ఇక్కడ కాసేపు అక్కడ కాసేపు, ఇగో అక్కడ దాన్ని ఏమంటారు, అక్కడ ఆలయంలో, లేదంటే అక్కడి చర్చికి ఇక్కడి చర్చికి అని చెప్పేసి నిలకడలేనటువంటి తత్వం చాలామందిలో ఉంది. నిలకడలేనటువంటి తత్వం. నేను చెప్తాను,
చాలా చోట్ల ఈ రోజున ఏమవుతుందంటే, నేను చాలాసార్లు సందర్భంలో చెప్పాను, అబద్ధ బోధకులు ఈ రోజున చాలామంది. అలాంటప్పుడు జీవము కలిగినటువంటి సంఘములో నువ్వు నాటబడ్డావా? దేవుడు చెప్తున్నాడు ఆయన సన్నిధిలో నాటబడాలని చెప్పేసి అంటున్నప్పుడు నువ్వు ఎలాంటి సన్నిధిని ఎన్నుకున్నావు, ఎలాంటి మందిరాన్ని ఎన్నుకున్నావు, అది కావాలి ఈ రోజున ప్రశ్న. జీవము కలిగినటువంటి దేవుని ఆలయాన్ని ఎన్నుకున్నావా? పాపపు మీద, పాపపు ఒప్పుకోళ్ళ మీద, లేదంటే పరిశుద్ధాత్మని యొక్క స్వరము వినపడుతున్నటువంటి మందిరంలో, పరిశుద్ధాత్మని యొక్క కదలిక ఎక్కడైతే ఎక్కువగా కదులుతూ ఉందో, ఆయన యొక్క ఆత్మ కదలాడబడుతూ ఉందో, ఇవన్నీ కూడా నీకు శాంతిని సమకూర్చేటువంటి మాటలు, నీకు నెమ్మదిని కలగజేసేటువంటి మాటలు, ఇవన్నీ కూడా ఎక్కడైతే నీకు వినిపింపబడుచున్నదో దాన్నే జీవం కలిగినటువంటి సన్నిధి అని చెప్తా ఉన్నప్పుడు, అక్కడ నువ్వు నాటబడ్డావా? లేదంటే ఎక్కడ కాసేపు అక్కడ కాసేపు వెళ్ళినప్పుడు ఏ మాటలు వింటున్నావు, ఏం పెంచుకుంటున్నావు, నీ ఆత్మని ఏ విధంగా వృద్ధిలోకి తీసుకెళ్తా ఉన్నావు? సత్యమేదో తెలియనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు నీ ఆత్మ ఏ విధంగా వృద్ధిలోకి వెళ్తుంది? ఏ విధంగా వృద్ధిల్లుతావు నువ్వు? అందుకనే భక్తుడు చెప్తా ఉన్నాడు, ప్రియుడ ఆత్మలో నువ్వు వర్ధిల్లునట్లుగా అన్ని విషయాల్లో వర్ధిల్లా. మొదటిగా ఎక్కడ నువ్వు వర్ధిల్లాలి? ఆత్మలో వర్ధిల్లాలి. జీవం కలిగినటువంటి సంఘాన్ని పక్కన పెట్టేసి ఎక్కడ పడితే అక్కడ పరిగెత్తటం వల్ల, ఆ మాట ఈ మాట వినటం వలన నీకు ఎలాంటి ప్రయోజనం వస్తూ ఉంటుంది? ఇక్కడ ఏంటో వద్దు అంటాం, అక్కడికి వెళ్తే చేయొచ్చు అంటారు. అవునా? రకరకాల బోధలు వినపడుతూ ఉన్నప్పుడు సత్యాన్ని పక్కన పెట్టేసి పడద్రోవని పెట్టేసి అప్పుడు నీ ఆత్మలో వర్ధిల్లటం అనేది జరిగిద్దా? కన్ఫ్యూజ్ అయిపోతావు. గ్రహించాలి, ఆత్మలో వర్ధిల్లాలి. ముందు నువ్వు ఆత్మలో వర్ధిల్లితే అన్నిటిలో నువ్వేమంటావంటే, మిగతా ఎన్ని నాకు కావాలి, ఆత్మ తర్వాత సంగతి అంటున్నాను. ఎక్కడ పడితే అక్కడ పరిగెత్తుతాను, అవన్నీ కావాలి నాకు, ఆత్మ తర్వాత సంగతి అండి బాబు. ఆత్మలో వర్ధిల్లటం అనేది పక్కన పెట్టేసి మిగతా నాకు కావాలన్నట్టుగా పరుగులెత్తుతూ ఉన్నావు. నువ్వు దేవుని సన్నిధిలో నాటబడాలా? దేవుని సన్నిధిలో నాటబడినప్పుడు మాత్రమే నువ్వు వర్ధిల్లుతావు, ఆత్మలో వర్ధిల్లుతావు. మీరు చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో సమూయేలు గురించి ఒక చక్కటి మాట ఉంటుంది. సమూయేలు దేవుని మందిరంలో వర్ధిల్లెను అని ఉంటుంది. చూడండి, 1 సమూయేలు 2:26 మాట ఉంటుంది. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 2:26 సమూయేలు, బాలుడైనటువంటి సమూయేలు దేవుని మందిరంలో వర్ధిల్లెను అని ఉంటుంది. బాలుడైన సమూయేలు ఇంకనూ ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును ఏమవుతున్నాడంట? దిగజారిపోయాడు, వర్ధిల్లాడా? దేవుడు నువ్వు దిగజారిపోయే వ్యక్తిగా ఉండాలని ఆశపడతల్లా. నువ్వు వర్ధిల్లాలని ఆయన ఆశ. నువ్వు కృంగిపోకూడదు, నువ్వు బలహీన పడిపోవాలనో, నువ్వు జారిపోవాలనో, ఆత్మలో నువ్వు పడిపోవాలని ప్రభు చూడలేదు. కానీ నువ్వు ఎప్పటికప్పుడు నువ్వు ఎలా ఉండాలంట? వర్ధిల్లాలి. సమూయేలు దేవుని మందిరములో బాలుడైనటువంటి సమూయేలునే ఉంది. అన్నకి లేక పుట్టినటువంటి కుమారుడు. ఎప్పుడు ఏ సంవత్సరంలో తీసుకొచ్చి ఉంటారు దేవుని మందిరంలోకి? అన్న ఒక నిర్ణయం తీసుకుంది, ప్రభువా నాకు ఒక కుమారుని ఇస్తే, నాకున్నటువంటి నిందను తొలగిస్తే ఈ కుమారుని నీ సన్నిధిలో నీ మందిరం వదిలిపెడతానయ్యా అంది. ఎప్పుడు తీసుకొచ్చింది? పాలు విడిచిన తర్వాత అని ఉంటుంది బైబిల్లో. పాలు ఎప్పుడు విడుస్తారండి? బిడ్డలకి పాలు ఎప్పుడు తల్లులు చెప్పాలా? 2 సంవత్సరాలు. అవునా? మహా అంటే 3 సంవత్సరాలు వేసుకోండి. 3 సంవత్సరాల తర్వాత సమూయేలుని తల్లి ఏం చేసింది తెలుసా? దేవుని మందిరంలో, ఆలయంలోకి తీసుకుపోయింది, అక్కడ వదిలేసి వచ్చింది. ఈ బాలుడైనటువంటి సమూయేలు ఏం చేశాడు తెలుసా? అమ్మ నేను కూడా వచ్చేస్తాను, నేను ఉన్నాను ఇక్కడ అని గంగురులు పెట్టి ఏడవల. ఈరోజున పిల్లలు, అలాంటి పిల్లలను కనుక మనము డీల్ చేయాలంటే చాలా కష్టం కదా. కానీ సమూయేలు మారు మాట్లాడలా, వెంటపడలా, దేవుని సన్నిధిలో ఉండిపోయాడు. తెలుసుకున్నాడు, నా తల్లి నన్ను సమర్పించుకుంది అనుకున్నాడు. దేవుని మందిరంలో ఉన్నాడు. ఆయన వర్ధిల్లాడు, దేవుని మందిరంలో వర్ధిల్లాడు. మీరు తర్వాత చదువుకోండి, ఆ గ్రంథం అంతా కూడా సమూయేలు గురించి మంచి మంచి విషయాలు ఉంటాయి. ఆయన పరిచర్య చూస్తూ, మందిర పరిచర్యలో పాల్గొంటూ, వచ్చాను నాకు ఎందుకులే, నన్ను ఎందుకు పెట్టారు ఇక్కడ, నేను చేయనని కూర్చోలా.
దేవుని మందిరంలో, దేవుని పరిచర్యలో ఎదుగుతూ ఉన్నాడు, వర్ధిల్లుతూ ఉన్నాడు, పరిచర్య చేస్తూ ఉన్నాడు. కూర్చోలా. ఒక పక్కన ఏలీ కుమారులైనటువంటి హొప్ని, ఫినహాసులు వాళ్ళ జీవితాలు బాగలా. దేవునికి అవిధేయత చూపిస్తూ చెడ్డ మార్గంలో తిరుగుతున్నటువంటి వారిని ఒకవైపును చూస్తూ ఉన్నా కానీ సమూయేలు వారిని పట్టించుకోలా. సొంత ఏలీ కుమారులే, ఆ యాజకుడైనటువంటి ఏలీ కుమారులు అలా చేస్తూ ఉంటారంటే నేను ఎందుకు చేయాలా, నేను ఎందుకు దేవుని పరిచర్య చేయాలి, నేను కూడా ఆ మార్గాన్ని ఎన్నుకుంటానని చెప్పేసి సమూయేలు అనలేదు. కానీ అతను చుట్టూ ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవుని పరిచర్యలు ఆయన ముందుకు వెళ్ళాడు, వర్ధిల్లేటువంటి అనుభవంలోకి ప్రభు తీసుకెళ్ళాడు. ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈ రాత్రికాల సమయంలో ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని సన్నిధిలో నాటబడినట్లయితే నువ్వేం చేస్తావు, వర్ధిల్లుతావు. దేవుని ఆవరణంలోకి నువ్వు రావటం వల్ల నీ ఆత్మీయ స్థితి వర్ధిల్లుతూ ఉంటుంది, దిగజారిపోదు. నీ ఆత్మ మండే విధంగా ఉంటుంది కానీ చల్లారేటువంటి పరిస్థితుల్లోకి రానే రాదు. అందుకే నీ దేవుని ఆలయంలోకి నువ్వు రావాలా. దేవుడు వర్ధిల్లేటువంటి అనుభవంలోకి తీసుకెళ్తా ఉంటాడు. నువ్వు వర్ధిల్లాలా, ఆత్మలో వర్ధిల్లాలా అని ప్రభు చెప్తా ఉన్నాడు. అదే సమూయేలు జీవితంలో మనం చూసుకున్నట్లయితే చిన్నప్పుడే, తర్వాత అన్నాకి ఎంతమంది పుట్టారు తెలుసా? ఎంతమంది పుట్టారు ఎవరైనా చెప్పగలరా? సమూయేలు పుట్టిన తర్వాత, సమూయేలును వదిలేసి వచ్చిన తర్వాత అన్నాకి పిల్లలు పుట్టారా లేదా? ఏమోనండి అయ్యగారు మాకు తెలియదు, మాకు ఎవరు చెప్పలేదు, ఏ పాస్టర్ గారు చెప్పలేదు, అమ్మగారు చెప్పలేదు అంటున్నారా? చెప్పండి. అన్నాకి 5 పుట్టారు, తర్వాత 3 కుమారులు 2 కుమార్తెలు పుట్టారు అన్నాకి. తర్వాత ఫస్ట్ పుట్టినోడు ఎవరు? వీళ్ళకన్నా పెద్దోడెవరు? అన్నయ్య కదా సమూయేలు. అమ్మా నాన్న, మా చెల్లెళ్ళు మా తమ్ముళ్ళు ఏంటో మీ దగ్గర ఆడుకోవాలా, నేనేంటి ఇక్కడ ఎవరు లేనట్టుగా దేవుని సన్నిధిలో ఉండాలా, ఒక్కడనే ఉంటే అందరం ఉంటాం, లేదంటే అందరం ఇంటికాడ వెళ్తాం, రైండి అని చెప్పేసి అన్నాడా? అనలా. దేవుని సన్నిధిలో సమర్పించేసుకున్నాడు. దేవుని సన్నిధిలో తను సమర్పించుకొని వర్ధిల్లాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడు తెలుసా? సమూయేలుతో మాట్లాడాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. సమూయేలు దేవుని స్వరాన్ని విన్నాడు. ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు పిలిచినటువంటి ఆ పిలుపు, ఆయన స్వరం ఏదైతే ఉందో ఆ స్వరాన్ని వినగలిగాడు. అప్పట్లో దేవుని యొక్క స్వరం ఏదైతే ఉందో అది చాలా గ్యాప్ వచ్చేసింది. ఏలీతో మాట్లాడు కూడా చాలా సంవత్సరాలు అవుతుందంట, కొన్ని ఏళ్ళు అవుతుందంట దేవుని స్వరాన్ని వాళ్ళతో మాట్లాడి. అలాంటి పరిస్థితుల్లో సమూయేలుతో, బాలుడైనటువంటి సమూయేలుతో దేవుడు మాట్లాడగలిగాడు, ఆయన స్వరాన్ని వినగలిగాడు. వర్ధిల్లాలి. ఇప్పుడు చెప్పండి, దేవుని యొక్క ఆవరణములోకి రావటం వల్ల మనకు వచ్చేటువంటి దీవెన ఏంటి? దేవుని సన్నిధిలో మనము వర్ధిల్లుతాము. రెండోది చూద్దాం. కీర్తనలో 100వ కీర్తన తిండి. కీర్తనలు 100వ కీర్తన 4వ వచనాన్ని చదవండి. మూర్ఖ చిత్తుడు నా యొద్ద నుండి తొలగిపోవలెను, దౌష్ట్యమును కాదు. 100వ కీర్తనేనా, 100వ కీర్తన 4వ వచనమేనా? కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములోకి ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు. ఎక్కడికి ప్రవేశించాలంట? ఎలాగ ప్రవేశించాలి? కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలోకి ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి, ఆయన నామమును ఘనపరుచుడి. చాలమ్మా, ఆయనను స్తుతించండి, కీర్తనలు పాడుతూ ఆయన గుమ్మములోకి ప్రవేశించుడి. తర్వాత ఆయన ఏం చేయాలంట? స్తుతించాలా. అంటే ఒక మాటలో, ఈ మాటను బట్టి మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, దేవుని సన్నిధిలో స్తుతించేటువంటి అనుభవం ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని సన్నిధిలో స్తుతి ఉంటుంది. కృతజ్ఞతాస్తుతులు దేవునికి అర్పించేవారుగా ఉండాలా. కీర్తనలు పాడుతూ హృదయపూర్వకంగా ఆయన ఆరాధించేటువంటి అనుభవంలోకి
మనం రావాలా. దేవుని ఆలయంలోకి మనం వచ్చేటప్పుడు కీర్తనలు పాడుతూ రావాలి. అంతే బలవంతంగా రమ్మన్నారని చెప్పేసి రావటం కాదు. ఏదో బలవంతంగా అంటారు చూసారా, బలవంత ప్రార్థనలో, బలవంతమైనటువంటి ఆరాధనలో దేవునికి చేయటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండవు. సంతోషంతో కీర్తనలో పాడాలా, కీర్తన పాడుతూ దేవుని సన్నిధికి రావాలా, ఆయన స్తుతించాలా, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు అర్పించాలి. దేవుని ఆలయంలోకి వచ్చావు, ఆయన గుమ్మములోనికి ప్రవేశించావు, నువ్వు ఎలా ఉండాలంట? స్తుతించేవాడుగా, స్తుతించేదానిగా నువ్వు ఉండాలా. స్తుతికి ఆపోజిట్ ఏంటి? స్తుతికి ఆపోజిట్ పదం ఏంటో తెలుసా? కంప్లైంట్, సనగటం. ప్రతిదానికి, ప్రతి చిన్నదానికి కూడా సనగటం, గొనుక్కోవటం, దేవుని మీద రివర్స్ అయిపోతాం. నీకున్న దాన్ని పక్కన పెట్టేసి లేనటువంటి వాటిని చూసి సనుక్కునేటువంటి తనాన్నే స్తుతికి ఆపోజిట్గా మనం చెప్పుకోవచ్చు. సనుగుతాను. ఈ రోజున చాలామంది సనుక్కుంటూ ఉన్నారు. సనుగుతున్నారా? నాకు అది లేదు, ఇది లేదు అని చెప్పి సనుగుతూ ఉంటారు చాలామంది. పక్కింటోళ్ళు ఒక 2 అంతస్తులు బిల్డింగ్ కడితే జాలిగా, ఇంక ఈవిడేముంది? స్తుతి పోయింది, దేవుని ఆరాధించడం పోయింది. వాళ్ళకున్నది మాకు లేదని చెప్పేసి ఉన్నదానితో ప్రభువును స్తుతించాల్సింది పోయి లేనటువంటి వాటిని చూసి నిరుత్సాహపడుతూ దేవుని స్తుతించడం మర్చిపోతూ ఉన్నారు. ఈ రోజున స్తుతించలేకపోతూ ఉన్నారు. ఒక వ్యక్తి నాకు మంచి షూ కావాలి ప్రభు, నాకు ఇస్తావా లేదని ఫైట్ చేస్తున్నాడంట. మంచి బ్రాండెడ్ షూ, మంచి ఖరీదైనటువంటి షూ కావాలి ప్రభు, నాకు ఇవ్వాలి, నాకు ప్రభు నాకు ఇస్తావా లేదని ఫైట్ చేస్తూ ఉన్నాడు. నిరుత్సాహంలోకి వెళ్ళిపోయాడు. ఏంటి దేవుడు నాకు ఇవ్వటం లేదని. ఒకరోజున అలాగే ప్రార్థన చేసుకుంటూ ఉంటుంటే దేవుని మందిరానికి 2 కాళ్ళు లేనటువంటి ఒక పోలియో కలిగినటువంటి వ్యక్తి వచ్చాడు. ప్రభుని స్తుతిస్తూ ఉన్నాడు. ప్రభువా, ఇప్పటి వరకు నన్ను కాపాడవయ్యా, సజీవ లెక్కలు నిలబెట్టావయ్యా, నాకు ఇచ్చినటువంటి ఈ ఊపిరిని, జీవితాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులని ఆరాధిస్తూ ఉంటుంటే పక్క నుండి ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నటువంటి షూ కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తి సిగ్గుపడ్డాడంట. నీకు మంచి ఖరీదైనటువంటి ఆ షూ కావాలనుకుంటున్నావు, కానీ అవి లేవని నువ్వు బాధపడుతున్నావు, కానీ అవి వేసుకోవటానికి కాళ్ళు లేనటువంటి వాడిని చూసి నువ్వేమనుకోవాలా? ప్రభు, నాకు చక్కటి కాళ్ళు ఇచ్చావయ్యా, అతనికైతే కాళ్ళు కూడా లేవు, నాకు మంచి కాళ్ళు ఇచ్చావయ్యా, నీకు స్తోత్రం అని ఎప్పుడని చెప్పావా? నీకు అర్థమవుతుందా దేవుని ఏ విధంగా స్తుతించాలో? నీకున్న దాన్ని బట్టే స్తుతించాలా. కొంతమంది కుటుంబాల్లో బిడ్డలు పుడుతూ ఉన్నప్పుడు అవయవాల లోపంతో పుడుతూ ఉంటారు, కానీ నీకు ఇచ్చినటువంటి బిడ్డలను బట్టి నువ్వు స్తుతించావా? అయ్యా నీకు స్తోత్రం ప్రభువా, మంచి ఆరోగ్యంతో బిడ్డలకి కాళ్ళు, చేతులు, అన్ని అవయవాలు చక్కగా రూపొందించావు నాయన, నీకు స్తోత్రం అయ్యా. ఒక పక్కన అవయవాలు లేక చాలా బాధపడుతూ ఉన్నారు, తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నారు, మా బిడ్డలకైతే మంచి ఆరోగ్యాన్ని ఇచ్చావు ప్రభువా అని ఎప్పుడైనా స్తుతించావా దేవుని? లేనటువంటి వాటి కోసం సనుగుతున్నావే, లేనటువంటి వాటి కోసం గొనుగుతూ ఉన్నావే. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో చేసింది అదే. దేవుడు అనేకమైనటువంటి మేలులు చేసి ఆకాశం నుంచి మన్నా కురిపించినప్పటికీ, పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ప్రభు ఇజ్రాయెల్ ప్రజలను నడిపిస్తే వేసుకున్నటువంటి చెప్పులు కూడా 40 సంవత్సరాలు అరగకోకుండా దేవుడు చేశాడు. వేసుకున్నటువంటి వస్త్రాలు కూడా మాసిపోకోకుండా ప్రభు వారి పట్ల అన్ని కార్యాలు, గొప్ప కార్యాలు చేస్తే బండ నుంచి నీళ్ళు ఇచ్చినటువంటి దేవుడు అవన్నీ కూడా పక్కన పెట్టేసి చిన్న చిన్న ఇబ్బందులు రాగానే సనగటం ప్రారంభించారు. ఆ సనిగిపోయి అరణ్యములో సంహార దూత ద్వారా రాలిపోయినటువంటి వాళ్ళు, బైబిల్ గ్రంథంలో లేఖనాలు మనం పరిశీలించినట్లయితే రాలిపోయారంట వాళ్ళు. సంహార దూత సంహరించబడేవాళ్ళు. సనుక్కోవటం, గొనుక్కోవటం ఆప్చేసే. నీకున్న దాంట్లో ప్రభును స్తుతించు, కృతజ్ఞతాస్తుతులతో అర్పించు. దేవుడి నీ పట్ల చేసినటువంటి కార్యాన్ని తలపోసుకొని ప్రభువుకి నువ్వు ఎల్లవేళ నువ్వు స్తుతించాలా, ఆయన కీర్తించాలా, కృతజ్ఞతా అర్పణ ఆయనకి చెల్లించాలా. అయ్యా, నేను తింటున్నటువంటి తిండి నీవిచ్చిందే, నేను వేసుకుంటున్నటువంటి బట్టలు నీవిచ్చిందే, నేను ఉంటున్నటువంటి నివాసం నీవిచ్చిందే ప్రభువా, నేను అనుభవిస్తున్నటువంటి సమస్తము నీవిచ్చిందే ప్రభువా, అందును బట్టి నీకే స్తోత్రము ప్రభువా. చెప్పావా ఎప్పుడైనా? ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి ప్రభుని స్తుతించాలి ప్రభువా.
జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యా ఇదంతా నీవిచ్చిందే అని ప్రభువుని స్తుతించేవారుగా మనం ఉండాలా. దేవుని ఆలయంలోకి రావటం వల్ల రెండవ దీవెన ఏంటో తెలుసా? దేవుని స్తుతించేవారుగా మనం ఉంటాము, దేవుని ఘనపరిచేవారుగా మనం ఉంటాం. మూడవది కూడా చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, కీర్తనలు 65వ కీర్తన 4వ వచనంలో అక్కడ కూడా ఒక మాట ఉంటుంది, 3వ మాట, అది కూడా చెప్పి నేను ముగించేస్తాను. చదవండి, కీర్తనలు 65వ కీర్తన 4వ వచనం. నీ ఆవరణములో నివసించినట్లు నువ్వు ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేమేం పొందుతున్నాం ప్రభా? పొందావా? మరి ఇంక ఎంటీగా ఉన్నావా? ఇంక ఖాళీగా ఉన్నావా? ఆయన చేస్తున్నటువంటి ఆయన ఆవరణము రావటం వల్ల ఆయన మేలుతో మనల్ని తృప్తిపరుస్తాడు. అంతకుముందు ఏంటి తెలుసా? ఆయన సన్నిధిలో మనం ఉండటానికి మనల్ని ఆయన ఏర్పాటు చేసుకొని మనల్ని ఏం చేశాడంట? చేర్చుకున్నాడంట. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన మనల్ని చేర్చుకున్నాడండి, ఆయన చేర్చుకున్నాడు. ఒక ప్రాంతంలో ఇట్లాగే పెద్ద చర్చ్ ఉందంట. ఈ రోజున చర్చులను బట్టి చాలామంది గర్విస్తూ ఉంటారు. మా చర్చ్ ఏంటో తెలుసా అంటారు. కొంతమంది మేము వెళ్తున్న చర్చ్ ఏంటో తెలుసా, పెద్ద చర్చ్ అది ఏంటనుకుంటున్నారు అన్నట్టు మాట్లాడతారు. చర్చిలను బట్టి అతిశయపడుతూ ఉంటారు. చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు, చాలా క్లాస్ పీపుల్స్, వాళ్ళు కూడా ఎన్నుకునేది ఏంటంటే మంచి సంఘాలని. వాళ్ళకి ఏంటంటే ఈ జీవం కలిగిన సంఘాలు కాదు, వాళ్ళకి ఏసీ ఉండాలా, కొంచెం హై ప్రొఫైల్ అనమాట. వాళ్ళు ఇలాంటి ప్రాంతానికి రావడానికి కొంచెం చిన్నపుచ్చుకుంటారు. అబ్బే కంట్రీ ప్రాంతమా, అబ్బో ఎంత గలీజ్ అండి అక్కడ, అబ్బో వాళ్ళ మనుషులు ఎట్లా ఉంటారండి, అబ్బే అంటే క్లాస్ పీపుల్ అనమాట. వాళ్ళు అక్కడికి వెళ్తారు, ఇక్కడ రావడానికి ఇష్టపడరు. అలాంటి చర్చిలోకి ఒక ముసలి ఆవిడ, సరైనటువంటి దాని ఏమంటారు, ఆ చీర కూడా లేదు, బహుశా కొంచెం స్మెల్ వస్తూ ఉండవచ్చేమో ముసలోళ్ళు కాబట్టి. దేవుని మందిరంలోకి వెళ్దాం, ఆదివారం ప్రార్థించేద్దాం, ఆయన ఆలయంలో నేను గడుపుతాను, ప్రభువా వస్తున్నాను అని చెప్పేసి ఆయన ఆలయంలోకి వస్తే అక్కడ ఆఫ్ చేశారంట గుమ్మలోనే. ఆగో ఎక్కడికే అన్నారండి. అదేంటయ్యా, దేవుని ఆలయం కదా, వెళ్ళి కాసేపు కూర్చొని వస్తాను, దేవుని మాటలు వింటాను, ఆయన ప్రార్థించుకొని వస్తాను అంటే, లేదు లేదు నీళ్ళంటే వాళ్ళు ఇక్కడ రావటం కుదరదు, అక్కడ ఉంటుంది వేరే చర్చి, ఆ కంట్రీకి వెళ్ళు, ఆ కంట్రీలో ఉంటుంది, అక్కడికి వెళ్ళు, అక్కడైతే నువ్వు సరిపోతావు అన్నట్టుగా లోపల రానిలేదంట. బాధపడిపోతూ ఉంది. అయ్యా అట్లా అంటావు వింటాయా, దేవుని మందిరం అందరిది కదా అంటే, లేదు లేదు రావటం లేదు, చెప్తున్నాగా వెళ్ళి అవుతారు అన్నారు. బలవంతంగా లాగేశారంట. బాధపడిపోయింది, కళ్ళని నీళ్ళు పెట్టేసుకుంది. ఏంటి ఇలా జరిగింది? పక్కకి వెళ్ళింది, ఒక చెట్టు కింద కూర్చుంది. ప్రభువా ఆదివారం నీ సన్నిధిలోకి వెళ్దామంటే నన్ను రానివ్వట్లేదే ఇల్లు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటే ఒక మెల్లని స్వరం ఆ తల్లికి వినపడుతూ ఉంది. అమ్మా నన్నే వాళ్ళు రానివ్వలేదు, ఇంక నిన్నే రానిస్తారన్నాడంట దేవుడు. నన్నే రానిలేదు వాళ్ళు లోపలికే, ఇంక నిన్నే రానిస్తారు, ఇక్కడ ప్రార్థన చేసుకో అన్నాడంట దేవుడు. దేవుని సన్నిధిలోకి చేర్చుకోవటానికి ఈ రోజున అంతస్తులు చూస్తూ ఉన్నారు చాలామంది. కులానికి ఒక చర్చ ఏర్పడిపోయినాయి ఈ రోజున. కులాన్ని బట్టి చర్చి, మా కులం పాస్టర్ గారు కాబట్టి మేము ఆ చర్చికి వెళ్తాం. ఏంటి దేవుడు మెచ్చుతాడా? ఎలాంటి మెచ్చడా? కులానికి ఒక చర్చి, జాతికి ఒక చర్చి, వర్గానికి ఒక చర్చి, ప్రాంతానికి అంటే వాళ్ళ ప్రాంతంలోకి వేరే వాళ్ళు రాకూడదు అన్నట్టుగా పెట్టేసుకోవటం వల్ల దేవుని ఆశీర్వాదాలకు ఉంటాయంటే ఉండవు. చర్చ్ అంటే అందరికీ సంబంధించినటువంటి నా మందిరము సకల జనులకు అట్లా ఉండాలి. అందరు రావాలి, మనసారా ఆరాధించాలి. ఆయన చేర్చుకున్నాడు. పూర్వకాలంలో కొంతమంది కులాలను బట్టి, వాళ్ళకున్నటువంటి మతాలను బట్టి కొంతమంది దేవుల్ని ఆరాధించేటువంటి వాళ్ళు, మీరు తక్కువ జాతి వారు, మీరు తక్కువ కులం, ఇది అగ్ర కులానికి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే దేవాలయాలకు రావాలి, అగ్ర కులాల వాళ్ళు మాత్రమే ఈ గ్రంథాన్ని చదవాలి. అలా కాకుండా ఎవరైనా చదివితే వాళ్ళ చెవుల్లో శేషం పోయిండైన వాళ్ళు. ఎవరు చదవకూడదు ఈ గ్రంథాలు,
మేము మాత్రమే చదవాలా, మేము చెప్పిందే మీరు వినాలా, మేము ఏదైతే చెప్పామో అదే వినాలని చెప్పేసి తక్కువ వారిగా పిలువబడుతున్నటువంటి కొన్ని వర్గాల వారిని దేవుని దగ్గరికి చేర్చుకోలేదు వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో చాలామంది మిషనరీలు మన భారతదేశానికి అనేకమైనటువంటి ప్రాంతానికి వచ్చి అణిగిపోయినటువంటి అనగారిపోయినటువంటి తక్కువ కులాలుగా, తక్కువ వర్గాలుగా, జాతులుగా పిలువబడుతున్నటువంటి వారిని ఉద్దేశించి వాళ్ళకి పరిచర్య చేసి, వాళ్ళు చదువుకోవటానికి బైబిల్ చదవాలని వాళ్ళకి స్కూల్ ఏర్పాటు చేసి ముందు చదువుని చెప్పి ఆ తర్వాత బైబిల్ వాళ్ళ చేతుల్లో పెట్టి వాళ్ళు చెప్పినటువంటి మాట తెలుసా? ఎవరు చేర్చుకున్నా చేర్చుకోపోయినా నా దేవుడు మిమ్మల్ని చేర్చుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మా దేవుడికి నీ కులం అడ్డురాదు, మా దేవునికి నీ మతం ఏంటో ఆయనకి అవసరంలా, నీ జాతి ఏంటో అవసరంలా, నీ వర్గం ఏంటో అవసరంలా, నీ రంగు ఏంటో, నీ చదువు ఏంటో, నీ అంతస్తు ఏంటో మా దేవుడికి అడ్డురాదు. నువ్వెవరైనప్పటికీ కూడా ఆయన చేర్చుకుంటాడు. మతాలు మనుషుల మధ్య చిచ్చులు పెట్టేశాయి, మనుషుల మధ్య తారతమ్యాలు చేసేసి నీది అది నాది ఇది అని చెప్పేసి మధ్యలో అడ్డుగోడగా పిలిస్తే, చాలామంది మనుషులకు సహాయం చేయాలంటే కర్మఫలాన్ని, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకొని ఎవరైనా కింద పడిపోతే, ఎవరైనా ఆపదలు ఉంటే వారిని లేపటానికి కూడా వెళ్ళేవాళ్ళు కాదు, వాళ్ళకి సహాయం చేయటానికి కూడా వెళ్ళేవాళ్ళు. కారణం ఏంటి తెలుసా? అది నీ కర్మ. దేవుడు నీ నుదుటి మీద రాసినటువంటి కర్మ నువ్వు అనుభవించాల్సిందే. నేను గనక వచ్చి నీకు సహాయం చేస్తే దేవుడు రాసినటువంటి కర్మను నేను అతిక్రమించిన వాడిని అవుతాను, కాబట్టి నేను నీకు సహాయం చేయను అని కర్మ సిద్ధాంతాలను పట్టుకొని మనుషులను ఎడం చేస్తే, నా యేసయ్య ఏం చేశాడు తెలుసా? ఈ లోకానికి వచ్చి కల్వరిలో తన ప్రాణాన్ని పెట్టి ఏదైతే కర్మ సిద్ధాంతం అని చెప్పేసి, మనిషి మతం అని చెప్పేసి అడ్డుగోడ కట్టుకున్నాడో దాన్ని కూల్చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందరినీ ఆయన ఆలయంలోకి చేర్చుకున్నాడు. ఆయన ఆలయంలోకి రావటం వలన నీకు గొప్ప మేలులు జరుగుతాయి. ఆయన మేలులు ఇస్తాడు. మేలుల చేత ఆయన నిన్నేం చేస్తాడంట? తృప్తిపరిచే దేవుడు. సగం చాలినటువంటి బ్లెస్సింగ్స్ నీకు ఇవ్వడం, ఆయన సంతృప్తితో నిన్ను పంపిస్తాడు, తృప్తిపరుస్తాడు ఆయన. అందుకని దావీదు ఒక సందర్భంలో అంటాడు, నా గిన్నె నిండి పొరులుచున్నది, నిండిపోయింది, ఇంకెక్కడ ఖాళీ లేదు, పొరులే అనుభవంలోకి నా దేవుడు తీసుకురాబోతా ఉన్నాడు. అందుకని కోరాహు కుమారులు రాస్తూ, ప్రభువా నీ ఆలయములో మేము అసలు గడపటానికి కూడా అర్హత లేనటువంటి వాళ్ళం, నీ గుమ్మములు తొక్కటానికి కూడా మాకు అర్హత లేనటువంటి వారము. అయితే ప్రభువా ఇదిగో నాయన, మా చేతులు ఏవైతే మేము చాపినటువంటి చేతులు నీకు నైవేద్యంగా మేము అర్పించినటువంటి మా జీవితాల వలన మేము నీ ఆలయంలోకి రావటానికి ఒక అర్హతని మాకు ఇచ్చావు. ఆ విధంగా నీ ఆలయంలోకి రావటం వలన, నీ ఆలయంలో మేము గడపటం వల్ల 1000 దినాల కన్నా శ్రేష్టమైనది. ఒక్క దినం గడపటం వల్ల 1000 దినాల కన్నా శ్రేష్టమైనది. లోకములో చాలా స్వేచ్ఛనిచ్చాడు. స్వేచ్ఛ ఉన్నటువంటి వాళ్ళు ఇష్టానుసారంగా తిరుగుతారు, వాళ్ళకి నచ్చింది, వాళ్ళకి తోచినట్టుగా ఇష్టానుసారంగా తిరిగి వాళ్ళ జీవితాలను పాడు చేసుకొచ్చాం. కానీ దేవుని సన్నిధిలో నేను కనబడతాం. ప్రభువా చుట్టూ ఉన్నటువంటి పహారీ కలిగినటువంటి, చుట్టూ ఉన్నటువంటి నీ సన్నిధి, నీ ఆవరణం ఏదైతే ఉందో ఆ ఆవరణంలో నేను కూర్చోవటం వల్ల నాకు భద్రత ఉంది, నాకు క్షేమం ఉంది, నాకు కాపుదల ఉంది, నాకు నెమ్మది ఉంది, నాకు ఆదరణ ఉంది ప్రభువా అని భక్తుడు చెప్పినట్లుగా నీ ఆలయంలో మేము ఉండటం వల్ల మేము వర్ధిల్లేటువంటి అనుభవంలో ఉంటాం ప్రభువా. నీ ఆలయంలో మేము ఉండటం వల్ల మాకు వచ్చేటువంటి దీవెన ఏంటంటే నిన్ను స్తుతించేవారుగా మేము ఉంటామయ్యా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉంటామయ్యా. ఏ అర్హత లేనటువంటి వారిని నీ ఆలయములోకి మమ్మల్ని చేర్చుకున్నావు. నీ ఆలయములో మమ్మల్ని చేర్చుకోవటం వల్ల మా జీవితాల్లో గొప్ప మేలులతో తృప్తిపరుస్తావని దైవజనులు చెప్పినట్లుగా ఈ వాక్యం విన్నటువంటి ప్రియులారా, ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని మాటలు విన్నావు కదా. నీ జీవితంలో కూడా దేవుని ఆలయంలో గడపటం వల్ల వచ్చేటువంటి అనేకమైనటువంటి ఆశీర్వాదాలు కావాలా లేదా? కావాలా? పొందుకుంటాను నేను కూడా. వర్ధిల్లుతాను దేవుని సన్నిధిలో. ఇప్పుడు దాకా వర్ధిల్లలేదయ్యా, వర్ధిల్లుతాను సన్నిధిలో. నిన్ను స్తుతిస్తాను ప్రభా, నాకున్న దాన్ని బట్టే నిన్ను స్తుతిస్తాను, లేని దాని గురించి నేను
పాకులాడినో, లేని దాని గురించి నేను నిరుత్సాహపడినో, కృంగిపోను. నాకేదైతే ఉందో దాన్నే నీకు ఇచ్చి నేను స్తుతిస్తాను ప్రభువా. నా జీవితాన్ని, నా శరీరాన్ని సజీవ యాగముగా నీ చేతులు పెట్టి నేను స్తుతిస్తాను ప్రభా. ఆత్మతో సత్యముతో నేను స్తుతిస్తాను ప్రభా, నేను ఆరాధిస్తాను ప్రభా అని ఎవరైతే ఈ రాత్రికాల సమయంలో ఒక తీర్మానం తీసుకుంటాడో, ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కళ్ళు మూయండి, ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ఇప్పటి వరకు దేవుని మాట్లాడాడు కదా, చిన్న ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవా, నీ ఘనమైన పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభా, కోరాహు కుమారులు రాసినటువంటి కీర్తన, అద్భుతమైనటువంటి కీర్తన. నీ ఆలయములో ఒక దినము గడుపుట 1000 దినాల కన్నా శ్రేష్టం. అవును తండ్రి. నీ ఆలయములో మేము నివసించటం అనేదే, ఎవరైతే యెహోవా సన్నిధిలో నివసించేవారు ధన్యులు అను ప్రారంభించినటువంటి ఆ కీర్తన, వారెప్పుడు కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారని కీర్తనకారుడు ప్రారంభించినటువంటి కీర్తన. అవును ప్రభా, నీ సన్నిధిలో ఒక దినం గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టము. విన్న వాక్యాన్ని ప్రభా బిడ్డలు జీర్ణించుకొని నీ ఆలయాన్ని వదిలిపెట్టుకోకుండా ప్రభా నిత్యము నేను స్తుతించేవారుగా, నీ సన్నిధిలో భద్రత, నీ సన్నిధిలో కాపుదల, నీ సన్నిధిలో ప్రభా వర్ధిల్లేటువంటి అనుభవంలోకి ప్రతి ఒక్కరు కూడా రావటానికి కృప చూపించండి. మీరు మమ్మల్ని చేర్చుకున్నారు తండ్రి. ఏ యోగ్యత లేనటువంటి వారం, ఏ మంచి లేనటువంటి వారం అయినప్పటికీ కూడా మాలో ఉన్నటువంటి బలహీనతలో ఇతరులకు చెప్తే మమ్మల్ని ఎవరు చేర్చుకోరు ప్రభువా. మా బలహీనతను బట్టి ఎవరు కూడా మమ్మల్ని చేర్చుకోనప్పటికీ నాయన, మా బలహీనతలు తెలిసినటువంటి వాడివి, మా వీక్నెస్ తెలిసినటువంటి వాడివి, అన్నీ తెలుసు కూడా ప్రభువా. మమ్మల్ని చేర్చుకున్నటువంటి దేవుడు ప్రభువా. అయ్యా, ఏమిచ్చి నీకు రుణం తీర్చగలం ప్రభువా. ఇదిగో నాయన, హృదయపూర్వకంగా మా హృదయాలను తెరిచి ప్రభు మనస్ఫూర్తిగా నిండు మనస్సుతో నాయన నేను ఆరాధిస్తున్నాం తండ్రి, నేను స్తుతిస్తున్నాం ప్రభువా. మా ప్రార్థన నీ సన్నిధిలో ధూపముగా ప్రభువా, మేము చాపినటువంటి, మేము ఎత్తినటువంటి ఈ చేతులు ప్రభువా సాయంకాలపు నైవేద్యంగా ఉండినట్లుగా కృప చూపించి నీ ఆలయం వర్ధిల్లేటువంటి అనుభవంలోకి ప్రతి ఒక్కరిని తీసుకురామని, వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించి ప్రభా నీ అద్భుతమైనటువంటి అసాధారణమైనటువంటి కార్యములు జరిగించమని. అయ్యా, తిరిగి గృహాలకు వెళ్ళిచుండగా క్షేమంగా వెళ్ళి నీ చిత్తమైతే మరొకసారి నీ సన్నిధిలో మేము అందరం కలుసుకోవటానికి, ఈ రీతిగా నిన్ను ఆరాధించడానికి సహాయం ఇచ్చేయమని బిడ్డలందరికీ నీ కాపుదల దయచేయండి. బిడ్డలకు మీరు తోడు ఉండండి తండ్రి. రాబోయే దినాలంతట్లో కూడా ప్రభా బిడ్డలను కాచి కాపాడండి. నీ కృపగల హస్తాలకి నేను సమర్పిస్తున్నాను తండ్రి. బిడ్డల్ని, పిల్లలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు ప్రభా, ప్రతి ఒక్కరిని హక్కుని చేర్చుకోండి. నీ రెక్కల చాటున భద్రపరచండి. నీ కృపను బిడ్డలకు తోడుగా ఉంచి నీ బాహుబలం కింద బిడ్డలను భద్రపరచమని, వాళ్ళు చేస్తున్న వ్యాపారాలు, పనులు, ప్రయాస, చదువులు, ఉద్యోగాలు సమస్తమును ప్రభా నీ చేతులకు అప్పచెప్తున్నాను ప్రభా. కృప చూపించండి, సహాయం ఇచ్చేయమని ఘనత, మహిమ, ప్రభావములు నీకు ఆరోపిస్తూ నజరుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. గట్టి చెప్పండి ఆమెన్. మన తండ్రిని దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని కన్యుని సహవాసం, శాంతి, సమాధానం, నెమ్మది, ఆదరణ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలముండి నడిపించునుగాక. ఆమెన్.